విషయం ఏంటంటే మీ అందరికీ తెలుసు నవంబర్ 30 నా పుట్టినరోజు. ఆ రోజు సుమారుగా 10,000 మందికి మనం బట్టలు పంపిణీ, చీరలు, దుప్పట్లు పంపిణీ కార్యక్రమం, భోజనాలు ఏర్పాటు చేస్తాం. దానికి ముఖ్య అతిథులుగా మన శ్రీనివాస్ గారు, వంశీ గారు వస్తున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని కూడా మీరు అందరూ వచ్చి జయప్రదం చేయాలని, అలాగే మరి ఆయన కూడా టైం స్పేర్ చేసుకొని పూర్తిగా కదలొద్దని చెప్పి కదిలితే తాడేసి కట్టేస్తాం కూడా. కందుల నాగరాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 170 మందికి ఉచితంగా కళ్ళద్దానం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, జనసేన నాయకుడు కందుల నాగరాజు సేవలు ప్రశంసనీయమన్నారు. పేదలకి కళ్ళజోల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి ఆ సందర్భంగా కూడా ఇంకా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తారు. ఆ దేవుని యొక్క ఆశీస్సులు నాగరాజు గారికి ఉన్నారు. అలాగే నాగరాజు గారి ఆధ్వర్యంలో ఈ వార్డు అధికంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. మరి ఇంకా తెచ్చని రోడ్ల దగ్గర నుంచి గత ప్రభుత్వం ఎత్తాడో ఉన్నాయో ఇచ్చిన ప్రతి మాట కూడా మేము నిలబెట్టుకుంటాం. నియోజకవర్గం మొత్తం మీద ముఖ్యంగా ఈ వార్డులో ఏవైతే మేము హామీ ఇచ్చామో అవన్నీ కూడా ప్రాసెస్ అవుతూ ఉన్నాయి. మొన్న ఈ రోడ్డు కూడా కంప్లీట్ చేసాం. రానున్న రోజుల్లో ఏవైతే బ్యాలెన్స్ వర్క్ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసి మళ్ళీ రేపు కార్పొరేట్ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో మేము గెలుస్తాం. ఎవరు కూడా పోటీలో ఉన్నాడు కూడా భయపడే విధంగా మేము ఎలక్షన్ చేస్తూ ఉన్నాం. ప్రజలకు తెలుసు ఇవాళ పరిస్థితి, ఆ రోజు పరిస్థితి రెండు కూడా గ్రహించాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈరోజు ఒక అద్భుతమైన కార్యక్రమం ఈ ప్రాంతంలో ఇప్పుడు ప్రతిరోజు కూడా తీసుకుంటూ ప్రజలతో నిత్యం ఉంటున్న మా నాగరాజు గారికి అడ్వాన్స్గా జనజన శుభాకాంక్షలు. 100% సెంచరీ కొట్టాలని నేను మనస్ఫూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. మరి ఈరోజు చలవ తోటలో చూసుకుంటే 3,50,00,000 రూపాయలతో కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతుంది. దాంట్లో ఆల్రెడీ ఒక 1,75,00,000 రూపాయలు దగ్గర దానికి ఫ్లోర్ కూడా తయారైపోయింది. అతి త్వరలో ఒక వారం రోజులలోపు మనం దాన్ని ఇనాగ్రేషన్ చేసుకునే పరిస్థితి. అలాగే అదేవిధంగా మరి ఇక్కడ ముఖ్యంగా మనకి ఏడుగుళ్ళు ప్రాంతం మన గత మేము ఎవరో పుట్టక ముందు 80 సంవత్సరాల బట్టి కూడా అక్కడ ఉంది. అది బాగా పూర్తిగా మురికివాడ. మరి దాంట్లో ఏంటంటే వాళ్ళకి పక్కా ఇల్లు కట్టిస్తామనేసి మరి ఎమ్మెల్యే గారు ఆయన ఎలక్షన్ టైంలో మాట ఇచ్చారు. అదేవిధంగా మరి మేము కూడా దాని వైపు ప్రయత్నం చేస్తున్నాం. మరి కలెక్టర్ గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు అందరూ చూడడం జరిగింది. తప్పనిసరిగా మరి ఏడుగురు ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తే మాకు మంచి పేరు వస్తుంది. అదేవిధంగా మరి ప్రేమనగర్ కానీ కూతువారి మాన్యంలో మరి కూతువారి మాన్యం అంతా కూడాను ఎండోమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. దాని గురించి కూడా ఎమ్మెల్యే గారితో చెప్పడం జరిగింది. ఎండోమెంట్ మినిస్టర్ గారితో అంతా మాట్లాడి దాన్ని కూడా క్లియర్ చేస్తే మాకు ఇక్కడ చాలా వెసులుబాటుగా ఉంటుంది. అదేవిధంగా మరి ఇక్కడ మనకు చాలా సమస్యలు ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా మనకు ఉన్నది ఏంటంటే సిపి ఆఫీస్ పక్కన మనకు ఉన్నటువంటి రోడ్డు పూర్తిగా కబ్జా అయిపోయింది. దాంట్లో మనం ఏంటంటే ఒక హాఫ్ ఏమో కళ్యాణ మండపం, ఒక హాఫ్ ఏమో ప్లే గ్రౌండ్ కానీ లేదా జిమ్ కానీ ఇమ్మని అడగడం జరిగింది. నిన్న కూడా కౌన్సిల్ మీటింగ్లో ఎన్ని విషయాలు ప్రస్తావన తీసుకొచ్చాము. అదేవిధంగా మరి అంచేతను మరి పూర్తిగా అభివృద్ధి కోసం అభివృద్ధి ఒక పక్క, సంక్షేమం ఒక పక్క ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నాయి. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ కూడా సుఖ సంతోషంతో ఉన్నారు. అలాగే మరి నిత్యం కూడా మరి ప్రజలతో ఉంటూ ప్రజలతో మమేకమై ప్రజలతో కలిసిమెలిసి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే నేను ఉన్నానని చెప్పి నేను ఈ కార్యక్రమం చేస్తాను. దానికి పూర్తిగా నాకు సహకరిస్తున్నటువంటి మా ఎమ్మెల్యే గారికి నేను ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఈ సందర్భంగా మరి ఆయనకి ఈరోజు ఎంత ఇబ్బంది ఉన్నప్పుడు కూడా నేను కాకనే కదన్నాను ఈరోజు వచ్చి ఈ కార్యక్రమం భాగస్వామ్యం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ